31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ చెన్నై దగ్గర మహాబలిపురంలో జరిగింది. మనందరికి తెలుసు, సదరన్ జోనల్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యుటరీ బాడీస్ అన్నమాట. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద ఇవి ఏర్పడ్డాయి. అంటే రాష్ట్రాల పునర్విభజన చట్టము 1956 కింద. ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో కళ్ళకన్నా బ్రెయిన్ చైల్డ్స్. అంటే రాష్ట్రాల మధ్య గొడవలు అవ్వకుండా మంచి సయోధ్యతో రాష్ట్రాల మధ్య ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ఈ జోనల్ కౌన్సిల్స్ పనికొస్తాయని నెహ్రూ గారు భావించేవాళ్ళు. జోనల్ కౌన్సిల్స్ కి చైర్మన్ గా కేంద్ర హోమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. అంటే ప్రస్తుతం అమిత్ షా గారు జోనల్ కౌన్సిల్స్ కి చైర్మన్ అన్నమాట. దాంతోపాటు జోనల్ కౌన్సిల్ కి వైస్ చైర్మన్ అంటే ఆ జోన్ లో ఉండే స్టేట్స్ లో రొటేషన్ బేస్ లో ఒక స్టేట్ సీఎం వైస్ చైర్మన్ అవుతారనమాట. ఇప్పుడు సదరన్ జోనల్ కౌన్సిల్ కి రొటేషన్ బేస్ లో విజయ్ వైస్ చైర్మన్ అంటే తమిళనాడు ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ అన్నమాట. ముఖ్యంగా ఈ జోనల్ కౌన్సిల్స్ వల్ల అద్భుతమైన చర్చలు జరుగుతాయి. దాంతోపాటు ప్రాంతీయంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకున్న కన్సర్న్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేస్తారన్నమాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ ని పొగిడారు. ముఖ్యంగా 3 పిల్లర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. ఒకటి, సౌత్ ఇండియన్ స్టేట్స్ లో హై లిటరసీ రేట్, అక్షరాస్యత చక్కగా ఉందని చెప్పి. రెండోది, ట్రైన్ మ్యాన్ పవర్, ఏదైతే హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు ఉన్నాయో చక్కటి ట్రైనింగ్ ఉంది అని చెప్పారు. మూడోది, టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ఇది కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బాగుందని చెప్పి అమిత్ షా గారు చెప్పుకొచ్చారనమాట. దాంతోపాటు సౌత్ ఇండియన్ స్టేట్స్ చక్కటి ట్రెడిషన్స్ ఎస్టాబ్లిష్ చేశాయి, ప్రత్యేకంగా ఇన్నోవేషన్ అండ్ రెవెన్యూ జనరేషన్ లో. దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పేస్, ఐటీ రంగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రికల్చర్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని కూడా అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ తరఫున ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో భాగంగా డికే శివకుమార్ గారు, కర్ణాటక సీఎం, 1971 సెన్సస్ ఆధారంగానే సీట్స్ ఎలకేట్ చేయాలి కొత్తగా జరగబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియలో అని చెప్పి ఆయన కోరారనమాట. అదేవిధంగా రాష్ట్రాల మధ్య, సౌత్ ఇండియన్ స్టేట్స్ మధ్య ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే కావేరీ డిస్ప్యూట్ లాంటివి, వాటిని త్వరలో రిజాల్వ్ చేసుకోవాలని చెప్పి అమిత్ షా గారు కోరారు. దాంతోపాటు మనం చూస్తే కనుక తమిళనాడు సీఎం విజయ్ తమిళనాడుకి నీట్ పరీక్షకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అంటే తమిళనాడు స్టూడెంట్స్ ఈ నీటికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేంత వరకు కూడా తమిళనాడు రాష్ట్రంలో చదువుకునే స్టూడెంట్స్ కి నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని చెప్పి సీఎం విజయ్ కోరారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్లో మాట్లాడుతూ ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటికి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావాలని, బుల్లెట్ ట్రైన్ ఒకటి రన్ అయ్యేలా చూడాలని, అది కుప్పం మీద నుంచి ప్రయాణించాలని కోరారు. దాంతోపాటు సౌత్ ఇండియన్ స్టేట్ కంట్రిబ్యూషన్ ఇప్పుడు భారతదేశ జీడిపికి 31% ఉందని, 2047 వికసిత్ భారత్ టైంకి కేవలం సౌత్ ఇండియన్ రాష్ట్రాల నుంచే $10 ట్రిలియన్ మన ఎకానమీకి కంట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారనమాట. వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పిరిచువల్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని, ఏదైతే కాశీ, చార్ధామ్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం తిరుపతి సర్క్యూట్ ఇక్కడ స్పిరిచువల్ సర్క్యూట్స్ తో లింక్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కోరారు. లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేయటం, టూరిజం ప్రమోట్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేయటం, లాజిస్టిక్ పార్క్స్ ప్రమోట్ చేయటం, దాంతోపాటు మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు ఈ 31st సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అంటే విపత్తులు వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసే విధంగా ఈ మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది.